ఈరోజు మనం వీడియోలో ఒక యూనిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఒక పేమెంట్ రింగ్. సో మీరు ఇదివరకు చూసుంటారు, చాలా టైంలో మనము చాలా రకాల డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ వాడి పేమెంట్ చేసి ఉంటాము. ప్లస్ ట్యాబ్ యూజ్ చేసి పే చేసి ఉంటాము. కాకపోతే ఎప్పుడైతే యూపీఐ వచ్చిందో దాని తర్వాత నుంచి ఇది చాలా మారిపోయింది. మనం ఈజీగా ఫోన్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాం. కాకపోతే ఎంత పేమెంట్ చేసినా ఎక్కడ చేసినా కానీ మనము కన్వీనియన్స్ అనేది చాలా అవసరం. సో ఎప్పుడైనా మనం ఎక్కడైనా వాలెట్ పెట్టి మర్చిపోయిండొచ్చు, కార్డ్ మర్చిపోయిండొచ్చు. అలా కాకుండా మిగతా విషయాల్లో ఎక్కడన్నా కానీ మనం ఏదైనా ఒకటి పొరపాటు చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూపీఐ మెథడ్స్ వచ్చాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో, దీని అన్నిటి నుంచి పే చేయొచ్చు. కాకపోతే మన మేజర్గా క్రిటికల్గా ఏమవుతుందంటే మర్చిపోవడం. ఏదైనా విషయాన్ని మనం మర్చిపోతాం. లైక్ ఒకసారి మనం పర్స్ వ్యాలెట్ మర్చిపోవచ్చు, ఒక్కొక్కసారి మన ఫోన్ మర్చిపోవచ్చు. అలా కాకుండా మనకి ఏంటంటే ఈజీగా యాక్సెసిబుల్గా ఉండడం కోసం మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ అప్రోచెస్ని వాడతాం. సో అందులోదే ఇది ఒక ప్రోడక్ట్. ఇదేంటంటే మనకు ఒక పేమెంట్ నెట్వర్క్ నుంచి పనిచేస్తుంది. అది ఏంటంటే ఎన్ఎఫ్సి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డులో మనకు ఒక ట్యాప్ సింబల్ ఉంటుంది, ఆర్డిఫైడ్ అని. ఆ ఆర్డిఫైడ్ నుంచే మనం ఏంటంటే ట్యాప్ చేసి పేమెంట్ చేయొచ్చు. అదే టెక్నాలజీని మనకు రింగ్లోకి తెచ్చారు. ఆ బ్రాండ్ పేరు ఏంటంటే సెవెన్ రింగ్ అనే బ్రాండ్ నుంచి వస్తుంది. Say hello to 7 Ring, the future of money. A ring that pays you back, 1% cash back on every spend. సో ఇది మనకు ఒక ఆన్లైన్ బ్రాండ్. ఇది ఓన్లీ వాళ్ళ వెబ్సైట్ త్రూనే దొరుకుతుంది. కాకపోతే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మనం ఆర్డర్ చేస్తామో ఫస్ట్ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రీసైజింగ్ కిట్ అనేది పంపిస్తారు. సో ఆ రీసైజింగ్ కిట్లో మనకు చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి. అదేంటంటే మనకు ప్లాస్టిక్లో ఉంటాయి. సో ఏదైతే మనకు వేరికి సరిపోతుందో దాన్ని మనం తీసుకొని అడ్జస్ట్ చేసుకొని అది వాళ్ళ యాప్లో వెళ్ళి మనం సబ్మిట్ చేస్తే ఈ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది. సో దీనికి ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనం యాప్లోకి వెళ్ళి ఆర్డర్ పెడతామో అక్కడ మనకు చూపిస్తుంది బై, రీసైజింగ్ కిట్, రిజిస్టర్ అని చాలా ఆప్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మనము వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేయాలి. డైరెక్ట్ ఫస్ట్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేశాక మనకు మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ కూడా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఒక రీసైజింగ్ కిట్ పంపిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది రీసైజింగ్ కిట్ అనేది. సో దీంట్లో మనకి ఏంటంటే ఒక 6 టైప్స్ ఆఫ్ రింగ్స్ వస్తాయి. దాన్ని మనం సైజ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే మనం ఈ రింగ్స్ అన్నిటిని అడ్జస్ట్ చెక్ చేసుకొని ఒకసారి పెడతామో వాళ్ళకు ఫోటో తీసి ఆ రింగ్ సైజ్ నెంబర్ని ఓటీపీ ఎంటర్ చేసి పెడితే మన ఫోన్కి సక్సెస్ఫుల్గా మనం ఏదైతే రింగ్ని రిజిస్టర్ చేస్తామో వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక 1 to 2 డేస్లో మనకి రింగ్ అనేది వస్తుంది. సో దాని బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది మనకి 7 బ్రాండ్ నుంచి వచ్చే 7 రింగ్. సో ఇదేంటంటే ఒక కాంటాక్ట్లెస్ పేమెంట్. దీనికి మనకు ఛార్జింగ్ కానీ లేదా ఎక్కడైనా మర్చిపోవడం కానీ ఎక్కడైనా డైరెక్ట్గా ఫోన్కి కనెక్ట్ అవ్వడం కానీ ఉండదు. ఇది టోటల్గా క్లౌడ్ బేస్డ్ ఉంటుంది. సో జస్ట్ మీరు చేతికి వేసుకుంటే సరిపోతుంది. ఇది జస్ట్ మీ ఫోన్లోకి వెళ్ళి ఒక యాప్ ఉంటుంది, 7 రింగ్ అనే యాప్. జస్ట్ మీరు దాంట్లోకి వెళ్ళి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా మీరు ఒకవేళ మీ ఫోన్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఇది మనకు అవసరం లేదు. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని యూనిక్గా రిప్రజెంట్ చేస్తుంది. సో దీనిలో ఉన్న కాంపోనెంట్స్ వద్ద చూద్దాం. ఫస్ట్ మనం రీసైజింగ్ కిట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దాని తర్వాత మనం మేజర్ రింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే రీసైజింగ్ కిట్ అనేది పంపిస్తారు. చూడడానికి ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ టోటల్గా 6 రింగ్స్ కనపడతాయి. దీంట్లో XEHLOR ఇవన్నీ అంటే రింగ్ సైజెస్ అనమాట. మనకి ఏదైతే సైజ్ సరిపోతుందో దాన్ని తీసుకొని వేసుకొని చూసుకోవడమే. దాన్ని బట్టి ఏంటంటే మీకు ఏ సైజ్ నచ్చుతుందో ఆ సైజ్ చూసుకొని మీరు దీన్ని సెట్ చేసుకొని ఒక ఫోటో తీసుకొని ఆ యాప్లోకి వెళ్ళి 7 రింగ్ అనే యాప్లోకి వెళ్ళి మనం సెండ్ చేస్తే సరిపోతుంది. ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను. మనకు కిట్లో ఈ సైజెస్ వస్తాయి. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఏ రింగ్ అయితే మనకు సరిపోతుందో. దాని తర్వాత మనకి ఏంటంటే అసలు ప్రోడక్ట్ అనేది పంపిస్తారు. నాకైతే ఇక్కడ ఎల్ అనే సైజ్ వచ్చేసింది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. తర్వాత ఒరిజినల్ బాక్స్ అనేది ఇలా ఉంది అనమాట. ఇంట్లో మనకి ఇలా వస్తుంది 7 రింగ్ అనేది. మనం ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. ఇలా మనకు సీల్ ఇస్తారు, తీసేయచ్చు. దాని తర్వాత సో మన మెయిన్ బాక్స్ అయితే ఇది. దీంట్లో మనం ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ మనకు ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇచ్చారు. ఇది డాక్యుమెంటేషన్ ఇచ్చారు, వారంటీ సంబంధించిన ఇచ్చారు. సో స్టిక్కర్ ఇచ్చారు, దీని యూజర్ గైడ్ కూడా ఇచ్చారు మనకు. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది ఈ బుక్లో రాసి ఉంటుంది. సో దీన్ని పక్కన పెట్టిద్దాం. ఫైనల్గా మన ప్రోడక్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇదేంటంటే 7 రింగ్. దీన్ని మనం ఇలా తీసుకొని జస్ట్ చూసినట్టయితే ఇక్కడ 7 అనే బ్రాండింగ్ కూడా ఉంటుంది చూడండి.
సో రింగ్ అనేది మనకి ఎటు చూసినా నార్మల్గా ఉంటుంది. ఇదేంటంటే ఎవరికి డౌట్ కూడా రాదు ఇది ఒక పేమెంట్ రింగ్ అని కూడా, ఎందుకంటే నార్మల్ రింగ్ లానే ఉంటుంది కాబట్టి మనం ఎవరికి తెలియకుండా కూడా ఈజీగా వాడుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మనల్ని రింగ్ ఎక్కడైనా పోయినా దొంగతనం చేసినా కానీ మనం మన యాప్ త్రూ కంట్రోల్ చేయొచ్చు. మనకేంటంటే అలాంటి భయం కూడా ఉండదు, సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఏమి ఉండదు. దీన్ని మనం చేలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మన టోటల్గా ప్రోడక్ట్ అనేది. దీన్ని మనం పేమెంట్ ఎలా చేస్తానో నీకు చూపిస్తాను. మన 7 రింగ్ అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఏంటంటే బై ఆప్షన్ గానీ, మన సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడైతే మనం రింగ్ తీసుకుంటామో దాన్ని పేర్ చేయడానికి ఒక యాక్టివేషన్ కోడ్ అనేది మనకిస్తారు. అది మన బాక్స్ వెనకాల ఉంటుంది. ఆ బాక్స్‌లో మనం జస్ట్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్‌గా నంబర్ తీసుకొని యాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు డైరెక్ట్‌గా బయోమెట్రిక్ లేదా ఫింగర్ ప్రింట్ పెట్టి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం అమౌంట్‌ని టాప్‌అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఎనీ యూపీఐ గానీ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం దీంట్లోకి వాలెట్‌లోకి మనీ వేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ ఉంది కదా! దీని నుంచి మనం రింగ్ ఆఫ్ గానీ, ఆన్ గానీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే పాస్‌బుక్, ఇక్కడ మనం ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ఇక్కడ మనకన్నీ కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ మనము ఎన్‌సీఎంసీ వాలెట్ అని ఉంది కదా! ఇది ఎక్కడైతే మెట్రో ఉంటుందో, ఆ మెట్రో సిటీస్‌లో ఎక్కడైతే ఎన్‌సీఎంసీ ఫీచర్ ఉంటుందో అక్కడ మనం డైరెక్ట్‌గా ఈ రింగ్ యూజ్ చేసి డైరెక్ట్‌గా మనం అక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది. దాని నుంచి ఎక్కడైతే మనం ఎగ్జిట్ గేట్ కాడికెళ్ళి స్కాన్ చేస్తామో మన ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకేంటంటే మనీ అనేది కట్ అవుతుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ దగ్గర మనకు రివార్డ్స్ ఏమొచ్చాయని చూసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ చూసుకున్నట్టయితే కేవైసీ కంప్లీట్ చేసినట్టయితే మనకు మినిమమ్ 5,000 వరకు సింగిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కేవైసీ కంప్లీట్ చేస్తామో అప్ టు 2,00,000 వరకు మనకేందంటే ఇంక్రిమెంట్ పెరుగుతుంది. సో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మనం కేవైసీ చేసుకుంటే మనం ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు. సో ఇది మన యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. రింగ్ అన్బాక్సింగ్ చూసాం కదా, ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. అదేంటంటే ఇది ఎన్ఎఫ్‌సి రింగ్. అంటే ఏదైతే మనము డెబిట్ కార్డ్‌లో గానీ, క్రెడిట్ కార్డ్‌లో గానీ ట్యాప్ చేసి ఎలా పే చేస్తామో సేమ్ అలాగే పనిచేస్తుంది. కాకపోతే ఈ రింగ్ ఎలా పనిచేస్తుందంటే బేసిక్‌గా మనము ఇలా పెట్టినా గానీ అది వర్క్ అవ్వదు. ఎప్పుడైతే ఇలా ఫిస్ట్ అనేది మనం ఫామ్ చేసి పెడతామో దీని నుంచి మనకేంటంటే ట్రాన్స్మిషన్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే మనం దాని దగ్గరికెళ్ళి పీఓఎస్ మెషిన్ దగ్గరికెళ్ళి మనం పెడతామో అప్పుడే ఆ పేమెంట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఈ రింగ్ అనేది డిజైన్ చేయబడింది. ఈ ట్రాన్స్మిషన్ అనేది ఇలా పెడితే తప్ప మనకు పేమెంట్ అవ్వదు. సో మామూలుగా ఎవరైనా మనకు వచ్చి జస్ట్ ఇలా టచ్ చేసిన ఏదైనా పీఓఎస్ మెషిన్లో పెట్టినా కానీ అది పేమెంట్ అనేది అవ్వదు. ఇది ఒక ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఇలా పెట్టారు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఈ రింగ్కి. ఎందుకంటే మన వెబ్ లేకుండా ఎవరు కూడా మన రింగ్లో నుంచి పేమెంట్ మాత్రం తీసుకోలేరు. ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఏదైతే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది ఎప్పుడైతే మన మెషిన్ దగ్గరికి వెళ్తుందో దీనిలో పెట్టిన యాంటీనా నుంచి ఒక సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ నుంచి అది ఏంటంటే డేటాని పంపిస్తుంది. దీనివల్ల దీనికి ఎప్పుడు ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ మిషన్ దగ్గర పెడతామో దాని నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఎనర్జీ అనేది తీసుకొని ఇది మనకి ఏంటంటే పేమెంట్ ఫాస్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది. సో దీనికోసం అని చెప్పి ఈ రింగ్ని ఇలా తయారు చేస్తారు. దీనికి అసలు ఇంటర్నెట్ అవసరం లేదు, ఫోన్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఫోన్ ఎంత దూరంలో ఉన్నా అవసరం లేదు. ఇది టోటల్గా క్లౌడ్ బేస్డ్ ఉంటుంది. యాప్ త్రూ కంట్రోల్ చేయొచ్చు. వీళ్ళు మనకి ఇచ్చే యాప్లో కూడా మనం ఏం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు మనకు ఒక వ్యాలెట్ ఇస్తారు. ఆ వ్యాలెట్లో మనం అమౌంట్ యాడ్ చేసుకొని మీకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు మాల్స్లో కానీ ఇంకా ఎక్కడైనా మనకు పీఓఎస్ మెషిన్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయో అక్కడ జస్ట్ వెళ్ళి పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అని అనిపించింది. అందుకోసమే దీన్ని రివ్యూ చేద్దామని మీకు చెప్తున్నాను. ఇలాంటి టెక్నాలజీస్ కూడా ముందు ఇంకా రాబోతున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనము త్రూ లెన్స్ కానీ పే చేయొచ్చు, అలా పే చేయొచ్చు కదా. సో ఇది వన్ ఆఫ్ ద వేరియబుల్ ఇండస్ట్రీలో ఇది వన్ ఆఫ్ ద థింగ్. ఎందుకంటే మనకు చాలా వరకు పేమెంట్ మెథడ్స్ అనేటికి రోజుకు మారిపోతున్నాయి. అందుకోసం అని చెప్పి ఈ ప్రోడక్ట్ అనేది మీకు తెలియజేయాలని చెప్పి నేను చేస్తున్నాను. సో దీని వర్కింగ్ ఎలా ఈ గ్యాజెట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఫ్యూచర్లో ఇంకా ఈ పేమెంట్ ఎవల్యూషన్ అనేది ఇంకా పెరుగుతుందా లేదా కింద కమెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.